నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి శుభస్వాగతం. మనం ఈరోజు ఏలినాటి శని అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని అనగానే చాలామందికి భయం కలుగుతుంది. మొట్టమొదటిగా జరిగే పని అమ్మో అనిపిస్తుంది. కానీ అదే శనిదేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే వివాహం కాదు, సంతానం జరగదు, అలాగే ఉద్యోగం రాదు. ఏదైనా కూడా ఆయన అనుగ్రహం చేతనే జరుగుతుంది. శని మనకి రాగానే మనల్ని పరీక్ష చేస్తాడు, మనం ధర్మంగా ఉంటామా లేదా. అందుకనే శని యొక్క సోదరుడే యమధర్మరాజు. యమధర్మరాజు ధర్మాన్ని బాగా ఎంచుతాడటండి. అందుకని శివుడు ఆయన్ని ఆ ప్రదేశంలో పెట్టాడు. ధర్మాన్ని ఎంచే స్థానంలో ఉంచి అక్కడ నీవు అధర్మాత్ముడికి శిక్ష వేస్తూ ధర్మాత్ముడికి చక్కగా అక్కడి నుంచి స్వర్గానికి పంపిస్తూ చేసే పని యమధర్మరాజుకి అప్పచెప్పడం మూలకంగా ఆయన అంటే అందరికీ భయము, ఆయన సోదరుడు అంటే కూడా అందరికీ భయం. కాబట్టి ఈ శని, ఈ ఏలినాటి శని అంటే ఏంటి అంటే, ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరములు మనిషి జీవితంలో ఈ శని ఉంటుంది. ఈ శని ప్రతి జీవికి కూడా అంటే మనిషికి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ 30 సంవత్సరాలకు వచ్చినప్పుడల్లా 7.5 సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే, మన రాశిలో 2.5 సంవత్సరాలు, మన ముందు రాశిలో వెనక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కుంభరాశికి ఏలినాటి శని నడుస్తోంది. సో కుంభరాశికి ఏలినాటి శని ఉన్నప్పుడు కుంభరాశిలో వారికి ఏలినాటి శని, అలాగే దాని ముందర రాశి మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నట్లే, అలాగే దాని ముందర రాశి మకర రాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నట్లే. ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ఉంది. మీకు అర్థమవటానికి ప్రస్తుతం ఆ శని అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. దీన్ని మీరు మీ రాశులకు అన్వయించుకోవాలి. అదేవిధంగా కర్కాటకంలో ఏలినాటి శని ఉన్నాడు అనుకోండి, సో మిథున రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంటుంది, ఇటు సింహరాశి వారికి ఏలినాటి శని ఉంటుంది. ఏ రాశిలో అయితే శని వచ్చి ఉంటాడో దాని ముందు వారికి వెనకాతల వారికి ఆ రాశి వారికి కలిపి 2.5 ఈ విధంగా ఏలినాటి శని ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో బాగా మనం జరిగే విషయాలు ఏంటో మీరు చెప్తా. నేను బద్ధకం ఏర్పడుతుంది, సోమరితనం ఏర్పడుతుంది, రేపు చేద్దాము మాపు చేద్దాము అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చేస్తానులే అనిపిస్తుంది. స్నానం తొందరగా చెయ్యరు, నిద్ర తొందరగా లేవరు, బాగా తిరిగొచ్చి లేటుగా పడుకుంటారు. తినకూడని పదార్థాల యందు, ఉండకూడని స్థలాల యందు ఎక్కువసేపు ఉండేటట్టుగా తినేటట్టుగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఏలినాటి శని వలన ఏం జరుగుతుంది అంటే, ప్రాణాపాయం కూడా జరుగుతుంది, యాక్సిడెంట్స్ జరుగుతాయి, రోగం సంభవిస్తుంది, టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, వ్యాధులు అంటే మనకి ఇంట్లో ఎవరికైనా ఉన్న తల్లిదండ్రులకు కానీ, తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళకి కానీ, అంటే మనవడికి ఏలినాటి శని వచ్చిందనుకోండి, ఆ మనవడి యొక్క శని ప్రభావం తాతగారి మీద కూడా చూపిస్తుంది, తండ్రి మీద చూపిస్తుంది. ఒకవేళ తాతగారు బాగా వృద్ధాప్యంలో ఉన్నారనుకోండి, వారికి మరణం రావటం తండ్రికి బాధ. వారికి రోగం వస్తే ఏం జరుగుతుంది? రోగం తాతగారి డబ్బు ఖర్చు కాదు, తండ్రి గారి డబ్బు ఖర్చు అవుతుంది. తండ్రిని ఆర్థికంగా మానసికంగా ఆ వ్యాధి ఏమిటో తెలియకుండా టెన్షన్ పడేటట్టుగా చేయటము, అక్కడ నాన్నగారిని అయ్యో సరిగ్గా వైద్యం చేయించలేకపోతున్నాననే బాధ, జరిగినా కూడా ఉపయుక్తంగా తొందరగా ఆయన ఆరోగ్యవంతుడై తిరిగి రాకపోవటము, ఇలా ఎక్కువ కాలం నాన్చుడు వ్యాధిలాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, చక్కగా వీలైతే ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయం చుట్టూ 9 మార్లు ప్రదక్షిణ చేయటం. తర్వాత ఏలినాటి శని ఉన్నప్పుడు సులభంగా చేయవలసిన పనులు ఏమిటంటే, నువ్వులు, నల్లపళ్ళు, నల్ల వస్త్రము, అలాగే పటికీ బెల్లము లేకపోతే మామూలు బెల్లము
తోచిన దక్షిణ అక్కడ బ్రాహ్మణుడు సంతృష్టి పడేటట్టుగా ఆ దేవస్థానంలో ఇవన్నీ కలిపి మనం దానం చేయటము. ఇంకా చెప్పాలి అంటే శని స్తోత్రాలని రోజు 108 సార్లు చదువుకోవటం. ఏంటి ఇప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అని కానీ, ఓం శనీశ్వరాయ నమః అని కానీ ప్రతిరోజు 108 సార్లు చదవటం. ఇది చదువుకోవటం మూలకంగా కూడా ఆయన యొక్క ప్రేమకు మనం పాత్రలమై బాధకు దూరం అవుతాము. అది ఇక్కడ జరిగే పని. రెండో విషయం అది. ఇంకా మూడవ విషయం, ఏమండి మేము చేసుకోలేకపోతున్నాము, నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను, కుదరదండి ఈ జపం ఇవన్నీ కూడా, మీరు రోజు ప్రదక్షిణ ఏమన్నారు ఇవన్నీ కుదరదు అనుకున్నప్పుడు సద్బ్రాహ్మణ మనం పెట్టుకుని చక్కగా మంచి బ్రాహ్మణ మాట్లాడుకుని మన పేరుతో మన గోత్రంతో ఆయన జపం చేసేటట్టుగా, ఆయనకు సంతుష్టుడు చేసేటట్టుగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి జపం చేయించుకుని హోమం చేయించుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ హోమం వలన మరింత ఉపయోగం లభిస్తుంది. ఇది ఒక పద్ధతి. ఈ హోమం వలన మరింత లాభం కలుగుతుంది అంటే భగవంతుళ్ళందరికీ కూడా హోమము చాలా ప్రీతి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆవు నెయ్యితో సహా హోమద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటామో, ఆవు నెయ్యి చక్కగా స్వాహాదేవి ఇది ఏ దేవుడికి వేస్తున్నారు ఆ దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఈ ఆహారాన్ని అందిస్తుందటండి. సో శనీశ్వరుడికి కనుక మనం ఆ విధంగా హోమం చేసామనుకోండి, శనీశ్వరుడికి ఈ ఆహారం తీసుకెళ్తుంది. పలానా వారు చేసి ఆహా అనే ఉద్దేశంగా శని మన మీద ప్రేమను చూపిస్తాడు. తద్వారా ఆయన కోపానికి మనం దూరంగా ఉన్నవాళ్ళమవుతాము. అందువల్ల ఆ విధంగా హోమం చేయటం. ఇంకొక విశేషం ఏమిటి అంటే శనీశ్వరుడు సంభవించినప్పుడు, ఏలినాటి శని సంభవించినప్పుడు పేదవారికి ముష్టివారికి ఆహారాన్ని అందించటం ముఖ్యంగా ఇది చేయటం మూలకంగా చాలా ఉపయుక్తం ఉంటుంది. పితృదేవతలు ఈ ఆనందపడి ఈ దోషాన్ని తగ్గించే ప్రయత్నం వారు కూడా చాలా బాగా చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక చిన్న ఇది కూడా ఉన్నది. చక్కగా శనీశ్వరుడు నవగ్రహాల్లో శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు ఒక చిన్న నూనె డబ్బాని కొనుక్కును మీ ఇంట్లోంచి పట్టుకెళ్ళు, ఆ యొక్క విగ్రహం మీద నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అంటూ ఆ మంత్రం చదువుతూ ఆ శని మీద విగ్రహం మీద మనం తైలాభిషేకం చేసినట్లయితే ఆయన తృప్తి పొందుతాడు. ముఖ్యంగా శని వచ్చినప్పుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు పితృదేవతల అనుగ్రహం చాలా కావాలి. కాబట్టి పితృదేవతలకి శ్రార్థకర్మ కానీ ఏదన్నా మీ ఇళ్లలో జరిగేటువంటి తద్దిన కార్యక్రమాలు కానీ భక్తిగా పెట్టినట్లయితే వాళ్ళు మనకి ప్రమాదాన్ని ఆపుతారు. కాబట్టి ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇలా 3 రాసులకి కలిపి ఉండేదంతా కలిపి ఏలినాటి శని అంటాము. ఈ శని సమయంలో మీరు ఈశ్వరుడిని కనుక బాగా ఆరాధన చేసినట్లయితే దోషం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలవుతారు. స్వస్తి.